యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. కమర్షియల్ సినిమాలకు తోడు విభిన్న ప్రయోగాలు చేయడంలోనూ ముందుంటారు. తాజాగా ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరోసారి కలవబోతున్న సినిమా గురించి మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఈసారి ఇది పూర్తిగా పౌరాణిక నేపథ్యంతో ఉండబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన సంకేతాలు తాజాగా బయటకు వచ్చాయి. ముంబై ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటిలో ఆయన చేతిలో మురుగా ది లార్డ్ ఆఫ్ వార్ అనే పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని ఆనంద్ బాలసుబ్రమణియన్ రచించారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి వివరించే పుస్తకం. పౌరాణిక గాథల నేపథ్యంలో మురుగన్ జీవితం, గుణగణాలు, యుద్ధ నైపుణ్యం, జ్ఞాన పరంపరలు వంటి అంశాలను ఈ పుస్తకంలో అందించారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కబోయే ఈ సినిమాకి ఇదే పుస్తకం ఆధారమై ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత నాగవంశీ ఈ సినిమా ప్రాజెక్ట్ని ఇప్పటికే ప్రకటించారు, కానీ ఇంకా షూటింగ్ ప్రారంభ తేదీని మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 డ్రాగన్ సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్టులకు సంబంధించిన హోంవర్క్ ని ఆయన ఎప్పటి నుంచే ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఇదే సందర్భంలో పుస్తకం చదువుతూ కనిపించిన ఎన్టీఆర్ని చూసి ఇండస్ట్రీ షాక్ అవుతుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్తో రాబోతుందని సమాచారం. ఎన్టీఆర్ మొదటిసారి పౌరాణిక యోధుడిగా తెరపై కనిపించబోతున్నాడనే వార్తలు అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. మురుగన్ పాత్రలో ఎన్టీఆర్ ఎలా కనబడతాడు, త్రివిక్రమ్ అతన్ని ఎలా డిజైన్ చేస్తారన్న ఆసక్తికర చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఆయన వేషధారణ, మాట తీరు, యాక్షన్ డిజైన్ ఎలా ఉంటుందన్న విషయంలోనూ కొత్తదనం చూపిస్తారని ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులు పూర్తి కాగానే అధికారికంగా టైటిల్, కాస్ట్, టెక్నికల్ టీంను వెల్లడిస్తారు. త్రివిక్రమ్ మాస్ కు మళ్లీ పౌరాణిక నేపథ్యంలో తన మార్క్ కథనంతో హిట్ కొడతాడా, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ను దేవుడి పాత్రలో మిళితం చేసి మరోసారి మ్యాజిక్ చేస్తాడా అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం త్వరలోనే లభించనుంది.